హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ వీడియో రీడింగ్ కౌంట్ అవుతుంది. సో ఈరోజు నేను చేస్తున్న టాపిక్ యూ వర్సెస్ దెమ్ అనమాట. అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అలాగే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో ఆ టాపిక్ నేను ఈరోజు రీడ్ చేస్తున్నానండి. అలాగే ఫస్ట్ మీ గురించి మీ ఫీలింగ్స్ మొత్తం రీడ్ చేస్తాను మీ పర్సన్ మీద. సో మీకు ఇది రెజొనేట్ అయితే అప్పుడు మీరు మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా కంప్లీట్గా చూడొచ్చు. ఓకేనా అండి. సో నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ క్లియర్గా చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ క్లియర్గా చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. Please provide me the feelings of my viewers. Universe, please give me the feelings of my viewers. ఓకే. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ది ఎంపరర్ అనమాట. మీరు ఇంకా ఇంత జరిగింది చాలు, నేను ఇంకా నా నుంచి నేను ఏమీ ఎఫర్ట్స్ తీసుకోను. బికాస్ మీరు అలసిపోయారండి. మీరు అలసిపోయారు. సో ఇంకా లేదు, నా వర్త్ మీ వర్త్ మీరు తెలుసుకున్నారు. సో అందుకని ఇంకా నేను ఎలాంటి చేసింగ్ కానీ సో అనవసరంగా ఎమోషన్స్ అన్నింటిని బయటికి చూపించకూడదు, దానివలన యూజ్ ఏం లేదు అని మీరు గుర్తించారనమాట. సో అందుకనే ఇప్పుడు ది ఎంపైర్ పొజిషన్లో ఉన్నారు. సో మీరు మీ మీ ఫీలింగ్స్ కూడా ఏది కూడా బయటికి చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. మీరు అర్థం చేసుకున్నారు, మీరు కరెక్ట్ పాత్రలో వెళ్తున్నారండి. సో ది ఎంపరర్ లాగా ఉండాలి, ఎవరైనా కూడా ది ఎంపరర్ లాగా ఉండాలి. సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారనమాట. మీరు నెగిటివ్ థాట్స్ నుంచి, పాస్ట్లో జరిగిన ఆల్ ఫేసెస్ నుంచి, అన్ని బ్యాడ్ ఒపీనియన్, అన్ని బ్యాడ్ ఎమోషన్స్, సో మీకు ఏవేవైతే నెగిటివ్గా జరిగాయో వాటన్నింటినీ మర్చిపోవాలి. నాకు పీస్ కావాలి, హ్యాపీనెస్ కావాలి అని మీరు హీల్ అవుతున్నారు. సో ఇది మీరు చాలా అంటే మంచి పొజిషన్లో ఉన్నారండి. మీరు హీల్ అవుతున్నారనమాట. అంటే ఇంకా నాకు ఫస్ట్ చెప్పాను కదండి, ఇలా ఉంటేనే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోవాలి. మీరు హీల్ అవుతేనే, మీరు పాజిటివ్గా థింక్ చేస్తేనే యూనివర్స్ కూడా మీకు మొత్తం మీ సరౌండింగ్స్ అంతా పాజిటివ్గా అయ్యేలాగా చేస్తుంది. సో మీరు పాజిటివ్ అయినారంటే మీ పర్సన్ కూడా పాజిటివ్ అయిపోతారు. సో అండ్ దెన్ మీకు మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుందన్నమాట, ఇన్ కేస్ మీరు పూర్తిగా సపరేషన్లో ఉంటే. ది మెజిషియన్ కార్డ్. సో మీకు ఏం కావాలో మీరు హీల్ అవుతూ, మీరు మంచి పొజిషన్లో ఉంటూ, ఎలా ఉండాలో అలా ఉంటూ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు థింగ్స్ అన్నీ. ఎస్, దిస్ ఈస్ వెరీ గుడ్ ఓమెన్ అనమాట. మీరు బాగా మీకు ఏం కావాలో వాటన్నింటినీ విజువలైజ్ చేసుకోండి. మీకు ఏం కావాలో అన్నింటినీ యూనివర్స్ని అడగండి. మీ మనసులో మీకు ఏమి కావాలో మీ ముందర ఉన్న మనుషుల్ని కాదు, యూనివర్స్ని అడగండి. మిమ్మల్ని మీరే తెలుసుకోండి. మీకు ఏమి వస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, మీరు ఏం చేస్తే మీ మనసు కానీ లేకుంటే మీ సరౌండింగ్స్ వాళ్ళని కూడా, మీతో ఉన్న వాళ్ళని సంతోష పెడుతూ ఉండండి. సో అప్పుడు మీ సరౌండింగ్స్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో అప్పుడు మీ సరౌండింగ్స్ హ్యాపీగా ఉన్నారు అంటే మీ వరల్డ్ కూడా హ్యాపీనెస్తో నిండిపోతుంది. మీరు పాజిటివ్ థింకింగ్లో ఉంటారు, మీరు హీల్ అయిపోతారు. మీరు ఏది అనుకుంటే అది జరగడానికి 100% ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఏం కావాలో మీ మనసులో అనుకుంటూ ఉండండి, మీకు ఖచ్చితంగా మీకు జరుగుతుంది. సో దానికోసం మీరు వర్కౌట్ చేస్తూ
చేస్తున్నారు, నైస్. మీరు దానికోసమే వర్కౌట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి పాత్లో ఉన్నారు. ఇలాంటి పాత్లోనే ఉండాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్లో పాస్ట్ గురించి, అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు అనమాట. సో ఎప్పుడు ఇలాగే ఉండాలి. దిస్ ఈజ్ ది కరెక్ట్ పాత్. మీరు చాలా కరెక్ట్గా ఉన్నారు. అలాగే ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది నెక్స్ట్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ టైం తిరగబోతోంది. మీ టైం మారిపోయింది. ఇంతకు ముందు టైంలా లేదు. మీరు ఇంతకు ముందులాగా డిప్రెస్డ్గా, అలోన్గా, ఇంకా ఎందుకు నాకే ఇలా జరిగింది అంటూ ఎప్పుడు పాస్ట్లోనే ఉంటూ, లేదంటే ఫ్యూచర్లో ఏమైపోతానో ఏంటో, నా లైఫ్ ఇంతేనేమో అంటూ అలా మీరు అలా లేరు. మీ టైం మారబోతోంది. అందుకనే మీరు నా వీడియోస్ చూస్తున్నారు. సో మీరు మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారు. ఓకే. సో అందుకు మీరు చేయాల్సిన వర్క్ అంతా చేస్తున్నారు. మీ మీ పర్సన్ వస్తారు అని కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. సో మీ మీ మీకు ఏది కావాలో, మీ పర్సన్ కావాలి అన్నా, లేకపోతే మీ లైఫ్లో గ్రోత్ కావాలి అన్నా, లేకపోతే మీకు కావాల్సిన గోల్స్ ఏదైనా ప్రమోషన్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కానీ, ఇంకా మీకు ఏదైతే ఇష్టమో దానికోసం మీరు ప్యాషనేట్గా ఉన్నారనమాట. సో దిస్ ఈజ్ వెరీ రియల్లీ వెరీ గుడ్ అనమాట. చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి. మీ మీ ఫీలింగ్స్ అయితే చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి. ది స్ట్రెంగ్త్, చాలా బలంగా ఉన్నారనమాట. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఉన్నారు. రైట్, ఇలానే ఉండాలి. మీరు మీ మీ మీద మీరు చాలా నమ్మకంగా, మీరు ఏదైనా సాధిస్తారు అనే ఒక ఫీల్లో ఖచ్చితంగా అలాగే ఉండాలి. అలాగే మీ 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 ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. రైట్, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడు ఉన్నాను అని ఊహించుకోవాలి. ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అన్నప్పుడు మీ సరౌండింగ్స్ కూడా చాలా హ్యాపీగా అయిపోతుంది. మీకే తెలియకుండా మీ సరౌండింగ్స్ కూడా మీకు పాజిటివ్గా అయిపోతుంది. సో మీరు నెగిటివ్గా అస్సలు థింక్ చేయకుండా పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటే మీకు అన్నీ పాజిటివ్గానే అయిపోతాయి. సో మేబీ కొంచెం టైం పట్టినా కూడా, టైం అనేది దేనికైనా ఒక టైం అంటూ ఉంటుంది. సో ఆ టైం వచ్చినప్పుడు మీరు ఏమి అనుకున్నారో, మీరు ఏం విజువలైజ్ చేశారో అన్నీ కూడా నిజమవుతాయి అన్నమాట. సో బీ హ్యాపీ, బీ పాజిటివ్. ఓకే, మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మకంగా ఉంటారో, మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుతుంది. అందుకని హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు కాబట్టి హ్యాపీ ఫ్యామిలీనే వస్తుందన్నమాట. ఓకే, బట్ మీరు కొంచెం నెగిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ నెగిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి, బట్ మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. సో ఆ నెగిటివ్ థాట్స్ని పూర్తిగా మీరు రిమూవ్ చేసేయాలి. సో అది ఒక్క రోజులో రాదు, లేకపోతే ఒక టైం పీరియడ్ అంటూ ఉండదు దానికి. ఒక రోజు, ఒక 1 డే ఆర్ 1 మంత్, లేదంటే 1 ఇయర్, దానికి ఒక టైం పీరియడ్ అంటూ ఉంటుంది. అది ఉండదు. అది డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ని బేస్ చేసుకొని మీకు మీరు హీల్ అయ్యారా, మీరు పాజిటివ్గా ఉన్నారా అనేది అవుతుందన్నమాట. సో మీరు ఏ పని చేసినా కూడా, ఓకే, మెడిటేషన్ కుదరట్లేదు అంటే, మీరు ఏ వర్క్లో ఉన్నా, మీరు హౌస్ హోల్డ్ అంటే ఇంటి పనులు చూసుకుంటున్నారు అంటే, మీరు వర్క్ చేసుకుంటూ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు అంటే అదే మెడిటేషన్. సో అది హ్యాపీగా చేయండి. అది నేను బాగా చేయగలను అంటే హ్యాపీగా చేయండి. లేదు అంటే మీరు చదువుకుంటున్న పిల్లలైతే, మీ స్టూడెంట్స్ అయితే, లేకుంటే కాలేజ్ స్టూడెంట్స్ అయితే, మీరు మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏదైతే చదువుకుంటున్నారో దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయండి. నాకు నేను చదువుతున్నది ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ మై లైఫ్ అనుకుంటూ, ఇది చదవటం వల్ల, ఇందులో నేను మంచి మార్క్స్ రావటం వల్ల అసలు వస్తాయి, ఇందులో నేను బాగా చదివితే నాకు మంచి మార్క్స్ వచ్చాయి, ఆల్రెడీ వచ్చేసాయి, దానివల్ల నేను మా పేరెంట్స్కి, నాకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది, నాకు మా పేరెంట్స్కి కూడా మంచి రెస్పెక్ట్ వస్తుంది అంటూ మీకు ఏది కావాలో అవన్నీ ఊహించుకోండి. అవన్నీ జరిగాయి అనుకోండి. సో మీరు అలా ఊహించుకుంటున్నప్పుడే, మీరు పాజిటివ్గా థింక్ చేస్తున్నప్పుడు మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయినట్లు. సో దట్ ఈస్ యువర్ గాడ్, అదే మీ గాడ్. సో అప్పుడు మీరు పాజిటివ్గా ఉంటున్నారు అంటే, సో ఈ యూనివర్స్ అనేది మీకే ఇట్లా గిఫ్ట్గా ఇస్తుంది అనమాట. మీరు ఏమనుకుంటారో అదే మీకు గిఫ్ట్గా ఇస్తుంది. ఒకవేళ పొరపాటున కూడా నెగిటివ్ థాట్స్ వచ్చాయి, సడన్గా ఇంకెవరో వచ్చి ఒకవేళ మిమ్మల్ని
మిమ్మల్ని డీగ్రేడ్ చేశారు. మీకు అప్పుడు మంచిగా రాలేదు. ఇప్పుడు ఎలా వస్తుంది అని సంథింగ్ ఏదో ఒకటి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్ మీకు ఇచ్చారనుకో, ఓకే. మీరు ఒక చెవిలో వినేసి ఒక చెవిలో వదిలేయండి. సో వాళ్ళని కూడా మీరు ఎప్పుడు హర్ట్ చేయకండి. వాళ్ళని హర్ట్ చేయకండి. మీరు హ్యాపీగా ఉండాలి. మీ దగ్గర ఓన్లీ పాజిటివిటీ ఉండాలి. తర్వాత మీరు వాళ్ళు చెప్పినవి ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేసేయాలి. ఓకే. సో అలా విన్నప్పుడే మీకు అన్ని నెగిటివిటీ అనేది ఉండకూడదు. ఒకరిని బ్లేమ్ చేయడం కూడా నెగిటివిటీ అనమాట. సో ఒకరిని బ్లేమ్ చేయకుండా కూడా ఉండాలి. సో అప్పుడే మీ దగ్గరికి ఈ నెగిటివ్ థాట్స్ అనేటివి రావు. చూడండి, ఆ నెగిటివ్ థాట్స్ ఉంటే అప్పుడు మీకు ఆ నెగిటివ్ థాట్స్ వలన మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అనుకుంటారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనుకుంటారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఓకే. కానీ ఒకరిని మోసం చేసి కాదు. ఒకరిని తిడుతూ కాదు. ఒకరి మీద నిందలు వేస్తూ కాదు. ఓకే. మిమ్మల్ని ఏదైనా బ్లేమ్ చేశారు అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే నో ఐఎమ్ నాట్ అని చెప్పేసేయండి. అండ్ ఒకవేళ అది ప్రూవ్ చేసుకోవాల్సినంత విషయం వచ్చినా కూడా ఆ, మీరు చెప్పాల్సింది చెప్పండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చెప్పండి. ఇంకా వాళ్ళది నమ్మలేదు అంటే లీవ్ ఇట్. ఎందుకంటే మీరు కాలమే వాళ్ళకు సమాధానం చెప్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అన్నప్పుడు మీ పర్సన్ మీ పర్సన్ని మిమ్మల్ని తిరిగి ఇవ్వట్లేదు, లేకుంటే మీ పర్సన్ మిమ్మల్ని నమ్మట్లేదు. సో ఆ విధమైన సిచ్యుయేషన్ మీకు ఏమైనా ఉంది అంటే లీవ్ దెమ్. మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు, వినరు. వాళ్ళకి ఏది కావాలో, ఇది ఎవరికైనా అంతే అండి. నాట్ ఓన్లీ వన్ పర్సన్, ఎవరైనా అంతే. మన మనసుకు ఏమి కావాలో అదే వినాలి అనుకుంటాం. సో అటువంటి రెస్పాన్స్ ఎదుటి మనిషి నుంచి రాలేదు అంటే దే వోంట్ అగ్రీ విత్ అస్. వాళ్ళు మనల్ని అగ్రీ చెయ్యరు. సో అందుకని మీరు చెప్పాలి అనుకున్నది చెప్పేయండి. ఇన్ కేస్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయకపోయినా, వాళ్ళు మీ మాటల్ని వినకపోయినా, తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేసినా కూడా ఇగ్నోర్ దెమ్. చెప్పాల్సింది చెప్పండి. హ్యాపీగా ఉండండి. తర్వాత వాళ్ళని హర్ట్ చేయకండి. మీ పనిలో మీరు మునిగిపోండి. ఎందుకంటే యువర్ వర్త్ అనమాట. తర్వాత యువర్ వర్తి. అండ్ మీరు మీ వర్క్లో మీరు ఏం చేస్తున్నారో అందులో మీ సక్సెస్ అనేది మీకు ముఖ్యం. వేరే వాళ్ళ గురించి మీకు అనవసరం. సో మీ సక్సెస్ మీకు ముఖ్యం కాబట్టి ఆ, మీరు చెప్పాల్సింది చెప్పేసి ఇంకా దాన్ని స్టాప్ చేసేయండి. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూని ప్రొలాంగ్ చేస్తే ఇంకా రిలేషన్షిప్స్ కట్ అవుతాయేమో కానీ, లేకపోతే ఇంకా ఇంకా ఇష్యూస్ పెద్దవవుతాయేమో కానీ అవి సాల్వ్ అయితే అవ్వవు. సో సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. మీరు చెప్పాల్సింది చెప్పడం నేర్చుకోవాలి. అది వాళ్ళు వినకపోతే వదిలేయటం కూడా నేర్చుకోవాలి. వదిలేసిన తర్వాత మీ సెల్ఫ్ గ్రోత్ మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, గాడ్ని ప్రే చేస్తూ, మీరు హ్యాపీగా ఉంటూ పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పొజిషన్లో ఉంటారు. సో మీ మీ ఆ, మీకు మీ ఫీలింగ్స్ అనమాట ఇవే అనమాట. మీకు ఇలానే జరిగాయి. సో మీ ఫీలింగ్స్ అలాగే మీ తర్వాత ఫ్యూచర్లో కూడా ఇలాగే జరుగుతుంది. సో మీరు ఏ పొజిషన్లో నుంచి ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఓకే. అలాగే పేజ్ ఆఫ్ వ్యాన్స్ మళ్ళీ మీకు జడ్జిమెంట్ రావాలి అని కోరుకుంటున్నారు. దానికోసం ఏం చేయాలి అనుకుంటున్నారనమాట. సో పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఏం చేస్తే టెంపరీగా ఉండేటివి నీకు ఆలోచనలు వస్తున్నాయి. పర్మనెంట్గా ఫిక్స్ చేయాల్సిందేటివి ఏమీ రావట్లేదు. సో దాని తర్వాత క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీకు అర్థమైంది, నేను ద క్వీన్ లాగా ఉండాలి. సో లేకపోతే మీ రిలేషన్షిప్లో ఎవరో స్వార్థపరులు ఉన్నారు. సో ఆ స్వార్థపరుల నుంచి మీరు ఎలాగా నేను ఎస్కేప్ అవ్వాలి. సో వాళ్ళ నుంచి నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. దానికోసమే మీరు ఈ యూట్యూబ్లోకి వచ్చారు. దానికోసమే మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అంటుంటూ మీరు అంతా వెతుకుతున్నారనమాట. మీరు ఏం చేస్తే బెటరు అని ఇంటర్నెట్లో మీరు అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ పర్సన్ గురించి, మీ థర్డ్ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. లేకపోతే మీ పర్సన్ చాలా థర్డ్ పార్టీ కాకుండా మీ పర్సనే ఇట్లా ఇండిపెండెంట్, మీ పర్సన్ చాలా
ఎలా చెప్పాలి? మీ పర్సనే ఒక ప్యాషనేటెడ్‌గా ఉంటాడు. అంటే ఒక చాలా స్వార్థపరుడు. కావాలనుకున్నప్పుడు వస్తాడు. వద్దు అనుకున్నప్పుడు వెళ్ళిపోతాడు. సో, అది మీరు తెలుసుకున్నారు. సో, దానికోసం అది నిజమా? కాదా? అని కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, అలా ట్రై చేస్తున్నప్పుడు మీకేమర్థమైంది? లేదు, ఫ్యామిలీ ఉంటే మేలు. సో, లేకుంటే ఆ థర్డ్ పర్సన్ వెళ్ళిపోతే మేలు. ఆ థర్డ్ పర్సన్ ఆ ఫ్యామిలీ పర్సనే. సో, ఆ ఫ్యామిలీ పర్సనే కాదా? లేకుంటే నేను ఆ ఫ్యామిలీలో ఉండగలనా? వాళ్ళు గూడా ఆ ఫ్యామిలీ పర్సన్స్ కూడా అలాంటి వాళ్ళేనా? నన్ను లాస్ట్‌కి మోసం చేస్తారా? అంటూ మీకు చాలా క్వెషన్స్ ఉన్నాయి. చాలా అనుమానాలున్నాయన్నమాట. అది మీరు చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఆ డిప్రెషన్ మీ పర్సన్‌ని మర్చిపోండి. ఫర్ టైమ్ బీయింగ్ మీ పర్సన్‌ని, ఆ నెగెటివ్ థింకింగ్‌ని మర్చిపోండి. ఇన్ కేస్ మీ పర్సన్‌నే గుర్తు తెచ్చుకోవాలంటే మీ పర్సన్ మంచి పర్సన్. మీ పర్సన్‌తో ఉంటే మీకు నిజంగా మీ పర్సన్‌ని చాలా మంచివాడు అని మీకు ప్యూర్‌గా మీకు నమ్మకం ఉంటే మీ పర్సన్ మంచి పర్సనే. అతని ఫ్యామిలీలో పర్సనే అతన్ని ఆపుతున్నారు. సో, డివైన్‌ని ప్రే చేయండి. సో, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి డిప్రెషన్స్ అవన్నీ, ఆ నెగెటివ్ థాట్స్‌నన్నింటిని మీరు మైండ్‌లో పెట్టుకోవకండి. ఓకే. సో, అందుకనే మీరు మీకు ఒక మంచి ఛాన్స్ రాబోతుందనమాట. ఓకే. మీకు ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్స్ లేవు మీ పర్సన్‌తో అంటే, సో, అప్పుడు ఇలాంటి అనుమానాల వల్ల మీరు మీ పర్సన్ లైఫ్‌లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ చాలా చెడ్డది. ఆ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీలో పర్సనే. సో, ఆ థర్డ్ పార్టీ ఇంకా ఏం చేస్తుందో ఏమో నన్ను. సో, ఈ రిలేషన్ వద్దు అనుకోని మీకు చాలా అనుమానాలున్నాయి కదా! సో, అలాంటి అనుమానాలు ఉన్నప్పుడే మీకొక ఛాన్స్ ఇస్తుంది యూనివర్స్. ఏం ఛాన్స్ ఇస్తుంది? మీకు వాళ్ళతో మాట్లాడేందుకు, వాళ్ళతో కమ్యూనికేట్ చేసేందుకు ఒక కమ్యూనికేషన్ ఛాన్స్ ఇస్తుందనమాట. ఓకే. లేకపోతే ఇంకొక విధంగా ఏం తెలుసుకోవచ్చు అంటే, అలాంటి డిప్రెస్డ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు, అలాంటి అనుమానాలు ఉన్నప్పుడే మీరు స్టాక్ చేస్తున్నారు గదా ఇంటర్నెట్‌ని. సో, ఈ వీడియో దొరికింది. మీరిది నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ, మీ గురించి మీరు ఆలోచించడం నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో, నేను చెప్పే మాటలు నమ్మండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పే మాటలు మీరు నమ్మితే 100కి 1000% మీ లైఫ్‌లో మీకు గ్రోత్ చూస్తారు. మీ లైఫ్‌లో మీరు గ్రోత్ చూస్తారు. ఆటోమేటిక్‌గా మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా చూస్తారు. అప్పుడు మీ పర్సన్‌ని మీరే రిజెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీ పర్సన్ నిజంగా బ్యాడ్ పర్సన్ అయితే. సో, మీరు ఎక్కువగా ఎందుకు నాకిలా జరిగింది? ఎందుకు అలాంటి పర్సన్ నా లైఫ్‌లో వచ్చారు? అనే అనే ఒక ఫీలింగ్స్‌ని వదిలేసేయండి. ఆ నెగటివిటీ అనేదే మన సరౌండింగ్స్‌లోనే ఉండకూడదు. ఓకే. సో, మీరు ఒక లైఫ్ స్టార్ట్ చేయండి. మీ పర్సన్ నుంచి చూడండి. మీ పర్సన్ ఖచ్చితంగా మీ పర్సన్‌తో ఖచ్చితంగా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో, మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీకు గుడ్ డేస్ చాలా నియర్‌లో ఉన్నాయి. ఆ తర్వాతటి టెంపరెన్స్. మీరు బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేయండి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు గొప్ప, మీ పర్సన్ గొప్ప అనే విధంగా ఉండకండి. సో, బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఎవరి గొప్ప వాళ్ళదే. ఎవరి ఆలోచనలు వాళ్ళవే. రైట్. మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువగా ప్రేమను ఇవ్వద్దు. ఎక్కువగా కోపాన్ని ఇవ్వద్దు. నార్మల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండండి. సో, మీరైతే చాలా మంచి ప్రేమ అనుకుంటున్నారు. లేకుంటే మీ పర్సన్ కూడా మంచి ప్రేమ అనుకుంటారు. మీ పర్సన్ వచ్చిన తర్వాత మీరు చాలా మీ సోల్ మేట్స్ అనుకొని ఫీల్ అవుతారనమాట. సో, యూ విల్ బీ వెరీ హ్యాపీ విత్ యువర్ పర్సన్. మీ పర్సన్ ఖచ్చితంగా తిరిగి వస్తారు. హ్మ్. మీ ఆహ్, ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క వాళ్ళ మదర్ కానీ, లేకపోతే అంటే మిమ్మల్ని ఎవరైతే దూరం పెడుతున్నారో వాళ్ళే మిమ్మల్ని కలుపుతారనమాట. సో, మీరు పాజిటివ్‌గా ఉండండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా మంచిగానే ఆలోచించండి. మీరు ఎలా చెప్పాను కదా! మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతాయి. మీకు ఏం జరగాలి అనుకుంటున్నారో అదే జరగాలి అని ఊహించుకోండి. ఖచ్చితంగా మీ పర్సన్ ఖచ్చితంగా మీకు అపాలజీ చెప్తారు. మీ పర్సన్ మీకు ఖచ్చితంగా అపాలజీ చెప్తారు మిమ్మల్ని హర్ట్ చేసింటే. లేదు అంటే మీరు తనతో కూడా హ్యాపీగా ఉంటారు. మీరే మీ పర్సన్‌ని హర్ట్ చేసుంటే ఖచ్చితంగా మీ పర్సన్‌కి అపాలజీ చెప్పే టైం వస్తుంది. ఆ టైం
టైం వస్తే ఖచ్చితంగా అపాలజీ చెప్పండి. అపాలజీ చెప్పడం వల్ల దట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్, దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్. అపాలజీ చెప్పడం అనేది అది మీ పర్సన్కి కాదు మంచిది, మీకు మంచిది. అపాలజీ చెప్తే అది ఫ్యూచర్లో ఎప్పటికైనా మీలో ఉండే నెగిటివిటీని తీసేస్తుంది. సో ఫ్యూచర్లో ఎప్పటికైనా మీరు హ్యాపీగా ఉంటారు. మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కాదు. మీ ఆ, మీ మీ ఈగో వలన మీకే ప్రాబ్లం కానీ వేరే వాళ్ళకి ప్రాబ్లం కాదనమాట. ఓకేనా? సో ది టవర్, ఒకవేళ మీరు ఒకవేళ మీరు మీ పర్సన్తో చాలా అన్ఎక్స్పెక్టెడ్, అంటే మీరు ఇలా ఊహించరు, మీ పర్సన్ ఇలా వచ్చి మీకు అపాలజీ చెప్తారని మీరు అసలు అలా ఊహించరు. ఆ విధంగా టర్న్ అవుతాయి అన్నమాట. సో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఇంత ముందు ఉండదు, ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది. మీరు ఆ సక్సెస్ని మీరు అచీవ్ చేస్తారు, మీరు అది అనుభవిస్తారనమాట, ఆ సక్సెస్ మీరు చూస్తారు. సో ఆ తర్వాత మీరు ఎలా అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ నా సోల్మేట్ కదా, లేదు అంటే ఈ విధంగా కూడా అనుకోవచ్చు, ఈ పర్సన్ నా సోల్మేట్, ఈ విధంగా నాకు సడన్గా థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి నా లైఫ్లో. వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ వల్ల నాకు నా పర్సన్కి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మేమిద్దరం విడిపోయాము. ఎందుకు విడిపోయాము అని అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఇంత తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకూడదు అని మీరు తర్వాత అనాలిసిస్ చేయాలి అని చూస్తారనమాట. సో ది వరల్డ్, సో మీరు సక్సెస్ సాధించాలి అంటే మీరు ఒక 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 థ్రెష్ హోల్డ్ అనమాట, అది ఏమంటారు, ఒక ఒక ఎలా చెప్పాలి, నాకు వర్డ్ గుర్తు రావట్లేదు, ఒక థ్రెష్ హోల్డ్ ఏర్పరచుకుంటారనమాట, దీని దాట నేను బయటికి రాకూడదు. సో లేకపోతే మీరు మీ పర్సన్తో కలిపి మీరు ట్రావెల్ కూడా చేస్తారనమాట. యూ బోత్ విల్ బీ ఎక్స్ప్లోరింగ్ ది వరల్డ్. అలాగే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు కలిసి మంచిగా మొత్తం మీరు కావాల్సిన ప్లేసెస్కి వెళ్తారు, జర్నీ చేస్తారు, అలా కూడా అనుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మీ ఫీలింగ్స్లో నాకు ఎందుకు ఇలా లేకపోతే ఇలా కూడా అనుకోవచ్చు, మీరు హ్యాపీగానే ఎక్స్ప్లోర్ చేస్తారు. బట్ మీరు మళ్ళీ ఇలాంటి సక్సెస్ వస్తుందా రాదా, నా పర్సన్ని కలుస్తానా కలవనా, ఓకే, మీ పర్సన్ వస్తే మరి ఆ బాధతో ఆ భయంతో మీరు ఆ లైన్లోనే ఆ రిస్ట్రిక్షన్స్లోనే ఉండిపోకూడదు అనమాట. సో ఈ టైం అంతా అయిపోతుంది, లేకుంటే మేము బయటికి వెళ్ళాలి అంటే నేను ఇంత చేసినా కూడా ఇంత ముందులాగే నన్ను హర్ట్ చేస్తాడేమో, ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కూడా ఇంత ముందులాగే మిమ్మల్ని హర్ట్ చేస్తారేమో అని మీరు డల్ అవ్వకూడదు, ఫీల్ అవ్వకూడదు. సో ఈ విధంగా మీరు గివప్ చేయకూడదు అనమాట. ఎందుకు, మీకు ఏది కావాలో మీరు యూనివర్స్ని అది అడిగారు, మీకు ఇచ్చింది, మళ్ళీ మీరు ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? మీకు ఇచ్చినప్పుడు యూటిలైజ్ దట్ ఛాన్స్, ఆ ఛాన్స్ని యూజ్ చేయండి. మళ్ళీ జరుగుతుందా జరగదా అనుకుంటూ భయపడుతూ దాన్ని వదిలేయకండి. వెళ్ళండి, మీ పర్సన్తో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మీ పర్సన్ గురించి తెలుసుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు స్టక్గా ఫీల్ అవ్వకూడదు, మీరు స్టక్గా అస్సలు ఫీల్ అవ్వకూడదు. మీ పర్సన్ మీకు ఖచ్చితంగా మీ మనసులో మీకు మీ పర్సన్ చాలా ది బెస్ట్ పర్సన్ అని మీలో ఉంది, కానీ మీరు ఎండ్ చేసే కానీ ఓకే, థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఉంది. సో అది ఇంకా ఉందా లేదా, అది మళ్ళీ నన్ను హార్ట్ బ్రేక్ చేస్తాడేమో, అది అయిపోయిందా లేదా అని మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉండకండి. థర్డ్ పార్టీ అనేది ఎప్పుడు తెలుసా మీ లైఫ్లోకి వచ్చేది, మీ పర్సన్ మీకు ఇద్దరికి కమ్యూనికేషన్స్ లేనప్పుడు అంటే మీరిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడే థర్డ్ పార్టీ మధ్యలో వస్తుంది. మీరిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది రాదనమాట. ఓకే, సో మీరు ఇట్లా కన్ఫ్యూజ్డ్గా రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటారు కదా, అలా ఉండకండి, కాన్ఫిడెంట్గా ఉండండి. సో అందుకోసమే మీ పర్సన్ మీరు వచ్చినా కూడా మీరు స్టక్గా ఫీల్ అవుతున్నారు, వెయిట్ చేద్దాము అన్నట్లు ఫీల్ అవుతున్నారు. సో ఇలా అయితే కాదు, ఇలా జరగకుండా ఉండాలంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. సో యాక్చువల్గా ఇది నేను చెప్పేది కొంతమంది పాస్ట్ అయి ఉంటుంది, కొంతమంది ఫ్యూచర్లో కూడా ఇలా జరుగుతుంది
అయిపోతుంది. కొంతమంది ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో మీరు మీకు ఆహ్, ఏది మీకు రెజొనేట్ అవుతుంది అంటే అలా తీసుకోండి. కొంతమంది ఇదంతా జరిగింది. మీ పర్సన్ ఇలా వచ్చారు, మీకు మ్యారేజ్ జరిగింది. మీకు సడెన్‌గా మీ లైఫ్‌లో మీ మీ రిలేషన్‌షిప్ సడెన్‌గా బ్రేక్ అయిపోయింది. మీరు చాలా లోన్‌గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మీరు మీ పర్సన్ నుంచి గివ్ అప్ చేసేసారు డౌట్‌తో. సో, ఆ తర్వాత మళ్ళీ థర్డ్ పర్సన్ ఉన్నాడేమో అని, ఉన్నాడా లేదా అని చాలా బాధపడుతున్నారు. మీ రిలేషన్‌షిప్పే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఉంది అనుకుంటున్నారు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌లో ఉన్నారు. ఇంకా తర్వాత మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్‌కి ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఇదంతా పాస్ట్ అయినా జరిగింటుంది. లేకపోతే లేకపోతే మీకు ఖచ్చితంగా ఒక ఛాన్స్ వచ్చేలాగా ఉంది. సో, మీ కమ్యూనికేషన్స్ వస్తాయి. సో, ఇలాంటి మిస్టేక్ మీరు చేయకండి. ఒకవేళ మీకు మీ పర్సన్‌తో ఏమైనా థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ ఉందని మీకు చాలా కాన్ఫిడెంట్‌గా తెలుసు అనుకుంటే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి తనతో ఓపెన్ అప్‌గా మాట్లాడండి. మీకు ఏది కావాలో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. ఇన్ కేస్ తను మీకు ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేదు అన్నప్పుడు కావాలంటే గివ్ అప్ చేసేయండి. ఓకేనా? మీ నుంచి ఏ తప్పులు చేయకండి. సో, పేజ్ ఆఫ్ పెన్ మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్‌కి. కానీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? సో, మీ నుంచి ఏ తప్పులు పెట్టుకోవద్దండి. మీరు ఆహ్, అనవసరంగా గివ్ అప్ చేయకండి. మీరు అనవసరంగా గివ్ అప్ చేయకండి. ఎందుకంటే నేను అనవసరంగా గివ్ అప్ చేయకండి ఎందుకంటున్నాను అంటే, ఇక్కడ మీరే వెళ్ళిపోయినట్లు వస్తుంది. ఎక్కడో థర్డ్ పార్టీ ఉంది. అందుకనే మీరు తనతో ఆహ్, తనతో టైం అనేది స్పెండ్ చేయకోకుండా వెళ్ళిపోయారనమాట. మీకు డివైన్ అనేది మీకు ఛాన్స్ ఇచ్చింది. బట్ మీరు అది యుటిలైజ్ చేసుకోలేదు. అందుకని మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? అని మీరు అనుకుంటున్నారు. సో మీరు ఆహ్, ఇంకేం చేస్తారు? మీరే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. మీరే ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు? ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఇంకా నాకు ఎవరు వద్దు, ఎవరు నన్ను ఒప్పుకోరు, ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వకూడదు. సో, చూడండి ఇంకా మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇలా జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. ఓకే. ఇలాగా అంటే మీరు ఇలా చూజీగా ఉండటం వల్లే నాకు నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అని బాధపడకూడదు. సో, మీరిద్దరు లవర్స్, మీరు ట్విన్ ఫ్లేమ్స్ అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. తను లేకపోతే మీరు ఉండలేరు అన్నట్లు రియలైజ్ అవుతున్నారు. ఓకే. మీరు రియలైజ్ అవుతున్నారు. ఓకే. దట్ ఈస్ ఫైన్. మీరు అలా అనుకుంటున్నారు. అది నిజమో కాదో కూడా మీకు తెలీదు. బట్ మీరు ఆ పర్సన్ గురించి ఆ నెగెటివ్‌గా వెళ్ళిపోయినారే అని బాధపడటం, మీరు విక్టిమైజ్ చేసుకోవడం కూడా దట్ ఈస్ ఎ రియల్లీ రాంగ్ థింగ్. మీరు విక్టిమైజ్ కూడా చేసుకోకూడదు. మీరు ఏది చేశారో దట్ ఈస్ పాస్ట్ అయిపోయింది. అందుకనే ప్రస్తుతానికి వాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యరు అని మీకు అర్థమైంది అంటే, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది జరగని పని అని అనుకున్నారు అంటే, ఓకే. మిమ్మల్ని క్షమించుకోండి. ఫర్‌గివ్ యువర్ సెల్ఫ్. లేకపోతే మీరు నమ్మే గాడ్‌కి చెప్పండి. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. నాకొక ఛాన్స్ ఇవ్వండి అనుకుంటూ అలా ప్రే చేయండి. సో, అలా ప్రే చేయాలే తప్ప మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకూడదు. టైం మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటున్న కాలం మొత్తం అది నెగెటివ్‌గానే ఉంటుంది. మీ కాలం అనుకూలంగా కాదు. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకూడదు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఆ తర్వాత మన సరౌండింగ్‌ని ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. అనవసరంగా ఏది మాట్లాడకూడదు. అంత పాజిటివ్‌గానే ఉండాలి. నెగటివిటీ జోలికంటూ వెళ్ళకూడదనమాట. కానీ మీరు స్ట్రాంగ్‌గా నమ్ముతున్నారు. మీ పర్సన్‌ది ఒక ట్విన్ ఫ్లేమ్ అని చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నారు. అందుకని మీ పర్సన్ ఏం తప్పులు చేసినా కూడా మీరు క్షమించేస్తున్నారనమాట. ఓకే. ఆ క్షమించడం మీ పర్సన్‌నే కాదు. మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ యూ. ఓకే. ఒకవేళ మీ పర్సన్‌ది ట్విన్ ఫ్లేమ్ అని మీరు అనుకున్నారు అంటే మీకు మీ సోల్, మీ పర్సన్ సోల్ కూడా ఒకటే అనమాట. సో,
మిమ్మల్ని మీరు క్షమించుకోకుండా మీ పర్సన్‌ని ఒకటి క్షమించినట్లయితే ఇంకొక హాఫ్‌ని క్షమించకపోవడం వల్ల అది రాంగే కదా! సో, మిమ్మల్ని మీరు నిజంగంటే ఇష్టపడుతున్నారు అంటే మీ పర్సన్‌నే కాదు మిమ్మల్ని కూడా ఇష్టపడాలి. మిమ్మల్ని కూడా మిమ్మల్ని మీరు ఇష్టపడినప్పుడే మీ పర్సన్ కూడా అంటే రిలీఫ్‌గా అనుకుంటారనమాట. ఎందుకంటే మీరు బాధపడుతున్నంత కాలము మీకు ఒక కన్నుకి మీ యొక్క ఐకి ఆహ్, ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఇంకొక ఐ కూడా హ్యాపీగా ఉంటుందా? అది కూడా దానికి కూడా ఇరిటేషన్ ఉంటుందనమాట. సో, అదైతే హ్యాపీగా అయితే ఉండదు. మన బాడీలో ఎక్కడ ఏది పెయిన్ ఉన్నా కూడా మన బాడీ మొత్తం సఫర్ అవుతుంది. ఓహ్! ఇది హ్యాండ్‌కి వచ్చింది. ఆహ్, ఆహ్, ఇది ఇది అయితే ఈ నొప్పి ఇంకొక హ్యాండ్‌కి. సో, ఈ హ్యాండ్‌కి బానే ఉంది. సో, అని ఒక పార్ట్ మాత్రమే మీకు మైండ్ అనేది మొత్తం మీ మైండ్ అనేది మొత్తం మీ బాడీకి సంబంధించిండేది. ఒక పార్ట్‌కి సంబంధించిండేది కాదు కదా! మీకు ఎక్కడ మీకు ఎక్కడ నొప్పి కలిగినా కూడా మీకు పెయిన్ అనేది ఉంటుంది. అలాగే మీరు బాధపడుతున్నప్పుడు గూడా మీ పర్సన్ గూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు. ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు? మీరు దూరంగా ఉన్నప్పుడు. మీరు దగ్గరగా ఉన్నప్పుడు మీకు అలాంటి సిట్యుయేషన్స్ మీకు వచ్చిండకపోయుండొచ్చు. బట్ మీరు దూరంగా ఉన్నప్పుడు మీరు నిజంగానే ట్విన్ ఫ్లేమ్స్ అయితే మీరు బాధపడుతూ ఉంటే మీ పర్సన్ కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తే మీ పర్సన్ కూడా నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారు. మీరు పాజిటివ్‌గా ఉంటే మీ పర్సన్‌కి కూడా పాజిటివ్ వైబ్స్ ఎళ్తాయి. సో, అందుకనే మీరు చాలా హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. మీరు ఇలా భారంగా మీ కోరిక నెరవేరడానికి ఇంకా అది నేను జరగదేమో అని మీరు భారంగా ఫీల్ అవ్వకండి. సో, ఇది మీ పర్సన్ కోసమైనా, లేకపోతే మీకు ఏదైనా కావాలి, మీ గోల్ అచీవ్ చేయాలి అనుకుంటున్న దాని కోసమైనా. మీరు భారంగా ఫీల్ అవ్వకూడదు. ఏదైనా కూడా ఇష్టంగా చేయాలి. కష్టంగా చేస్తే ఏ పనులు అవ్వవనమాట. అందుకనే మీరు మీ పర్సన్ ట్విన్ ఫ్లేమ్ అని డిసైడ్ అయ్యారు. మీకు ఖచ్చితంగా ఎందుకో మీకు అలా అనిపించింది. అందుకని మీరు ఒకటి డిసైడ్ అయిపోయారనమాట. సో, మీకు చాలా భారంగా ఉంది కాబట్టి మనసులోనే ఆ ప్రేమని పెట్టుకోవాలి. స్టార్టింగ్‌లో వచ్చింది గదా! సో, మనసులోనే ప్రేమని పెట్టుకోవాలి. బయటకి చూపించకూడదు అని కూడా మీరు డిసైడ్ అయ్యారు. మీరు అది డిసైడ్ అయినా కూడా మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉంటున్నాయన్నమాట. ఆ తర్వాత మీరు చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు ఎంత బయటికి చెప్పుకోకుండా ఉన్నా కూడా చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అందుకని మీకు ఏదైతే కావాలో దాని గురించి దాని గురించి మీరు ఆహ్, ఏమంటారు? కావాలి పాజిటివ్‌గా అనుకోండి గానీ, జరగదేమో, ఇంకా నా పర్సన్ నాతో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు, నాతో మాట్లాడకపోతే నా లైఫ్ ఉండదు, నా పర్సన్ నాతో మాట్లాడకపోతే నాకు అవమానంగా ఉంటుంది, నా పర్సన్ నాతో లేకపోతే నాకు ఫ్యామిలీలో రెస్పెక్ట్ ఉండదు. అవన్నీ ఆ అబ్సెసివ్‌నెస్‌ని వదిలేయండి. మీ పర్సన్ ఇప్పటికి చెప్తున్నాను, మీ పర్సన్ మీతో ఉంటే కానీ, ఉండకపోయినా కానీ మీ లైఫ్‌లో ఏమీ కాదు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నంత కాలము, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నంత కాలము, మీరు ఒకరికి ఇన్స్పిరేషన్‌గా నిలబడుతూ ఉన్నంత కాలము, మీకు ఎవరితోనూ పని లేదు. మీకు మీ విశ్వం కానీ, ఈ యూనివర్స్ కానీ మీకు ఎంత సహాయం చేయాలంటే అంత సహాయం చేస్తుంది. యూనివర్స్ ఎప్పుడు ఎవరికి సహాయం చేస్తుందంటే, వాళ్ళ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా సాధిస్తారు అనే థింకింగ్ ఉన్నప్పుడు, చాలా పాజిటివ్‌గా ఉన్నప్పుడే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుందనమాట. సో, మీరేమనుకుంటున్నారు, అంత అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు గాబట్టి, మీకు మీరు మీ పర్సన్‌కి ఆఫర్ చేయాలి. మీరు స్టెబిలిటీ ఇవ్వాలి. మీరే మీ పర్సన్‌ని హర్ట్ చేసింటే ఇన్ కేసు, సో, మీరే మీ పర్సన్‌కి స్టెబిలిటీ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారనమాట. అందుకని ఈ అబ్సెసివ్‌నెస్ ఉంటేనే వేరొకరిని అప్రోచ్ అవ్వాలి. మాకు తెలిసిన వాళ్ళని కనుక్కోవాలి. ఎలాగ మమ్మల్ని కలపండి అంటూ అలా అప్రోచ్ అవుతారనమాట. కానీ సో, దానికోసం అప్రోచ్ అవ్వాలంటే మీ దగ్గర మనీ ఉండాలి. సో, మీ దగ్గర మనీ ఉండాలి అని కూడా ఫీల్ అవుతున్నారు. నాకు స్టెబిలిటీ రావాలి. మీ పర్సన్‌కి మీరు స్టెబిలిటీ ఇవ్వాలి అంటే మీరు ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలి అనుకుంటున్నారు. సో, మీ థర్డ్ పార్టీ వేరే మీకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటున్నారు అంటున్నాను కదా! సో, మీరు అంత అబ్సెసివ్‌గా ఎందుకు థింక్ చేస్తున్నారు తెలుసా?
థర్డ్ పర్సన్ ఉంది. మీ లైఫ్‌లో మీ పర్సన్‌కి ఎవరో థర్డ్ పర్సన్ ఉంది అని మీరు చాలా ఇంకా ఆ థర్డ్ పర్సన్ గురించి చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ ఉంది అంటే మీకు ఎందుకు బాధపడుతున్నారు? ఒకవేళ వాళ్ళకి నిజంగా థర్డ్ పర్సన్ అంటే ఇష్టము అంటే, వాళ్ళు ఇంకా మీ పర్సన్ కాదు అంటే, సో, అది మీ పర్సన్ కాదు. వదిలేయండి. ఇంకా ఈ ప్రపంచంలో మనుషులే లేరా? ఈ ప్రపంచంలో మీకు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళే ఉండరనుకుంటున్నారా మీరు? సో, థర్డ్ పార్టీ వైపు మిమ్మల్ని వద్దు అనుకుని థర్డ్ పార్టీ వైపు వెళ్లారు అంటే, మీరు వాళ్ళని వదిలేసి తీరాలి. ఖచ్చితంగా వదిలేసి తీరాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా అంటే మీరు కాకపోతే వాళ్ళే నచ్చినారు అనుకోండి. సరే నచ్చని వాళ్ళు వాళ్ళతో హ్యాపీగా ఉండని. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం టైం లేట్ అయినా కూడా మీ మీ దగ్గరికి వస్తారు. అలా థింకింగ్‌లో ఉండాలి. ఒకవేళ వాళ్ళు నిజంగా మిమ్మల్ని హర్ట్ చేశారు అంటే వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇంకా ఇట్లా ఫ్యూచర్‌లో ఎప్పుడప్పుడు వాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అందుకని సో, మీరు ఎక్కువగా అబ్సెసివ్‌గా థింక్ చేయకండి థర్డ్ పార్టీ గురించి. సో, ఆ థర్డ్ పార్టీ వల్ల ఖచ్చితంగా వాళ్ళు కర్మ చేసింటే మిమ్మల్ని బ్యాడ్‌గా ట్రీట్ చేసింటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ కూడా వాళ్ళని అట్లే బ్యాడ్‌గా ట్రీట్ చేసి వదిలేసి వెళ్ళిపోతుంది. మీ వస్తువు అనేది ఎప్పటికైనా మీ దగ్గరికే వచ్చి తీరుతుంది. అది నేను చెప్పేది కాదు. అది నార్మల్‌గా అది యూజ్ చేసే సెంటెన్స్ అనమాట. మీ వస్తువయితే మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో, మీరు బ్యాలెన్స్ చేయాలి అనైతే అనుకుంటున్నారు. ఓకే. మీరు స్టెబిలిటీగా ఉండి మీరు బ్యాలెన్స్ చేయాలి అనైతే అనుకుంటున్నారు. సో, మీకు జస్టిస్ కావాలి, న్యాయం కావాలి. థర్డ్ పార్టీ ఓకే. జస్టిస్ కావాలి అనుకుంటున్నప్పుడు అబ్సెసివ్‌గా థింక్ చేయకండి. ఆ థర్డ్ పార్టీని కూడా మనసులో తిట్టుకోవటం, ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోతే బాగుండు అనుకోవటం, ఆ అబ్సెసివ్‌నెస్ అనేది అనుకోకండి. లేకుంటే మీ మనసులో అనుకోండి. థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మీ లైఫ్‌లో మీ అత్త లేకపోతే మీ పర్సన్ యొక్క వైఫో లేకపోతే మిమ్మల్ని దూరం చేయాడానికి అదే పనిగా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడి మీ మీ పర్సన్ ఫ్రెండో ఎవరో ఒక మదర్ ఫిగర్ ఉంటే ఖచ్చితంగా ఒకటే అనుకోండి. ఆమె నన్ను అర్థం చేసుకుంటుంది. నా ప్రేమ నన్ను అర్థం చేసుకుంటుంది. సో, ఇలాగ పాజిటివ్‌గా చేసుకొని ఖచ్చితంగా నా పర్సన్ నుంచి తను వెళ్ళిపోతుంది. నా పర్సన్ కూడా నన్నే నమ్ముతాడు. నా పర్సన్ నన్ను ఫర్‌గివ్ చేస్తాడు. నా పర్సన్ నా దగ్గరికి తిరిగి వస్తారు. సో, వాళ్ళు రియలైజ్ అవుతారు. ఓకే. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేది కర్మబంధం. ఒకవేళ మీకు అంత స్ట్రాంగ్‌గా మీరిద్దరే సోల్‌మేట్స్, మీరిద్దరే ట్విన్ ఫ్లేమ్స్ అని మీకు స్ట్రాంగ్‌గా అనుకుంటే అలా అనుకోండి. ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది వెళ్ళిపోయి మీకు రీయూనియన్ జరుగుతుంది. ఓకే. థర్డ్ పార్టీ వెళ్ళిపోయి మీకు రీయూనియన్ జరుగుతుంది. సో, అది విజువలైజ్ చేసుకోండి. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసారనేది విజువలైజ్ చేసుకోండి. సో, అందుకే అండి. మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఎప్పుడో ఇలాంటి ఆలోచన. సో, ఇలాంటి థింకింగ్ ఉంటే మీకు ఖచ్చితంగా గాడ్ అనేవాడు మీకు రీయూనియన్ ఇస్తాడనమాట. సో, దానికోసం ప్యాషనేట్‌గా వెయిట్ చేయండి. ఓకే. దానికోసం చాలా ప్యాషనేట్‌గా వెయిట్ చేయండి. కన్‌ఫ్యూజ్డ్‌గా అయితే ఉండొద్దు. ఏది తేల్చుకోలేకోకుండా అయితే ఉండొద్దు. సో, కాన్ఫిడెంట్‌గా ఉండండి. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే మరీ మీ పర్సన్ ఒకవేళ వస్తే మళ్ళీ స్టక్ అయిపోయి ఉండొద్దు. మళ్ళీ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండొద్దు. ఎమోషనల్‌గా ఉండొద్దండి. లాజికల్‌గా, కాన్ఫిడెంట్‌గా మీ పర్సన్ వస్తే మీకు ఏం చేయాలో ఆ విధంగా ఉండండనమాట. మీ పర్సన్ వస్తే మళ్ళీ గొడవలు పడి వాళ్ళతో హ్మ్. ఏమంటారు వాళ్ళని గెలవాలి. మంచి పనయింది. థర్డ్ పార్టీ నేనిట్లా గాడ్‌కి ప్రే చేశాను గదా! గాడ్‌కి ప్రే చేశాను. అందుకనే జస్టిస్ చేశాడు నా గాడు. థర్డ్ పార్టీ నుంచి వెళ్ళిపోయి వచ్చావు కదా! అని మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ వద్దు. సో, మళ్ళీ మీకు అన్యాయం జరిగింది. రీయూనియన్ జరిగిన తర్వాత ఇంకా పాస్ట్ గురించి వదిలేయాలనమాట. ఒకవేళ మీకు మాట్లాడుకోవాలంటే రీయూనియన్ జరిగినప్పుడే మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత ఇంకా క్లియర్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎలాంటి బాధలు మీ మనసులో ఉండకూడదు. ఓకే. అందుకని కన్‌ఫ్యూజ్డ్‌గా ఫీల్ అవ్వద్దండి. ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చారంటే ఇంక అడిగేసేయండి థర్డ్ పార్టీ ఉందా లేదా? ఉంది అంటే ఇలా ఎందుకు జరిగింది? నన్నెందుకు మోసం చేశావు? సో, నాకు క్లారిటీగా ఈ క్లారిఫికేషన్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ క్లారిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో నాకు ఇలాంటి ఆలోచనలు నాకు రాకూడదు అంటే మీరు ఖచ్చితంగా నాకు క్లారిఫికేషన్
క్లారిఫికేషన్ ఇచ్చి తీరాలి అని అడిగేసేయండి. ఓకే. కానీ పాస్ట్ గురించి గుర్తు చేసుకుంటూ బాధపడకండి. ఎందుకంటే ఒక్కసారి మీకు క్లారిటీ వచ్చేసింది అంటే మీరు బాధపడరు. అందుకని మళ్ళీ ఇవన్నీ అడిగితే స్టార్టింగ్లో మళ్ళీ బాధపడతారేమో అని ఆపి, కానీ అదే మనసులో పెట్టుకొని జరిగిపోయిన దాటి గురించి ఆలోచిస్తూ మళ్ళీ అప్పుడప్పుడు అడుగుతూ, సో దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ నేచర్ అనమాట. ఓకే. సో మనసులో ఒకటి పైకి ఒకటి అలా ఉండకండి. ఓకేనా. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి వస్తారు. మీతో కలిసి ఆ థర్డ్ పార్ట్నర్ని కూడా వదిలేసి మీ తనతో వెళ్ళడానికి రెడీ అవ్వండి. బట్ బట్ మీరు అలోన్గా అయితే ఫీల్ అవ్వకండి. ఓకేనా. మీరు అలోన్గా ఫీల్ అవ్వకండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నా కూడా మీరు వదిలేకండి. మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయబోతున్నాడండి. మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయబోతున్నాడు. మీకోసము ఎవరినైనా వదిలిపెట్టేసి రావడానికి రెడీ అయినాడు. థర్డ్ పార్టీని ఖచ్చితంగా వదిలిపెట్టేసి రావడానికి రెడీ అయినాడు. సో మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకు అంటే మీ మనసులో పాజిటివ్ ఉంటే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. సో ఇవన్నీ జరగటానికి మీలో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయన్నమాట. జరిగిన తర్వాత మళ్ళీ వద్దు అనుకుంటారు. అందుకనే ఖచ్చితంగా అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే వద్దు. ఓకేనా. ఇదే అండి మీ రీడింగ్ అయితే ఇది. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, మీ ఫీలింగ్స్, సో అన్నీ ఇవే. సో మీ ఫీలింగ్స్ అవన్నీ చూస్తుంటే మీకు గాడ్ ఏదో మీరు కోరుకున్నది ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఆల్రెడీ ఇచ్చాడు కానీ మీరే వదులుకున్నారు. తర్వాత మళ్ళీ వస్తారు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మీరు కన్ఫ్యూజ్డ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్డ్ అయిపోయి మీరు మళ్ళీ మీ పర్సన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీ పర్సన్ని ఇగ్నోర్ చేయకండి. అలా చేయకండి. అందుకనే ఇన్ కేస్ మీకు మీ పర్సన్ అంటే ఇష్టం లేదు, ఇంకా తనతో ఉండకూడదు అంటే అదే ఇమాజిన్ చేసుకోండి. మీ పర్సన్కి మీకు విడిపోతారు, ఒకవేళ పెళ్ళి అయితే డివర్స్ అయిపోతుంది అని ఇమాజిన్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే అదే ఇమాజిన్ చేసుకోండి. లేదు నా పర్సన్ నేను కలిసి ఉంటాము, మా పర్సన్ చాలా మంచివాడు, అతను ఏం తప్పులు చేసినా కూడా నేను క్షమించగలుగుతాను, తర్వాత అతను ఇంకా వేరే ఏ మిస్టేక్స్ చేయడు, నా మాట వింటాడు, అవన్నీ ఇమాజిన్ చేసుకోండి. ఓకే. మీరు ఏదైతే మీరు ఇమాజిన్ చేసుకుంటారో, ఏదైతే జరిగింది అని కాన్ఫిడెంట్గా నమ్ముతారో అదే జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా ఇమాజిన్ చేసుకోకండి. ఎప్పుడూ అబ్సెసివ్గా థర్డ్ పార్టీ గురించి అబ్సెసివ్గా అయితే థింక్ చేయకండి. ఓకే. ఇదే అండి మీ ఫీలింగ్స్. ఓకే. చాలా లాంగ్ అయిపోయింది. 40 minutes చేసేసాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం తీసుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి చేస్తాను. యూనివర్స్ చెప్పండి. ఇది మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ మై వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్ ఫర్ మై వ్యూవర్స్ పార్ట్నర్. Please give me the feelings of my viewer's partner. Please give me the feelings of మై వ్యూవర్స్ పార్ట్నర్. నేను అంత ముందులాగా మరి ఇంత లాంగ్ చేయనులేండి, చాలా షార్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ ఒక 3 కార్డ్స్ తీసుకొని ఆ 3 కార్డ్స్కి క్లారిటీ అడిగి కావాలంటే కొన్ని ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. ఎవరినో మోసం అయితే చేయాలి అనుకుంటున్నారు. ఓకే. మెజిషియన్ లాగా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. తను మార్పు కావాలి అని కోరుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 7 of Swords.
తనకు అన్యాయం జరిగింది. అందుకనే ఆ అన్యాయం చేసిన ఆహ్, వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. వాళ్ళని మోసం చేయాలని చూస్తున్నారు. సో, ఎవరి వల్ల బ్యాక్ స్టెప్ జరిగింది నా వ్యూవర్స్ పార్ట్నర్‌కి ప్లీజ్ చెప్పండి? స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకు స్టక్ అయిపోయి ఉన్నారు? ఎవరి వలన? ఎవరి వలన స్టక్ అయిపోయి ఉన్నారు? ఎవరి వలన అన్యాయం జరిగింది? మ్యారేజ్. తను ఏమనుకుంటున్నారు అంటే పెళ్ళి మ్యారేజ్ చేసుకోవటం వల్ల తనకేదో అన్యాయం జరిగింది. తను స్ట్రక్ అయిపోతున్నారు. తనకి సంథింగ్ ఏదో అన్యాయం జరిగింది అనుకుంటున్నారు. ఇంకా క్లారిటీగా చెప్పండి. వై ది హీరో పంత్ ప్లీజ్ క్లారిఫై మీ. తను తను చాలా నారో మైండెడ్గా ఉన్నారండి. తను ఎక్కువగా బ్రాడ్గా ఆలోచించట్లేదు. సో అది ఏదో మ్యారేజ్ చేసుకొని తప్పు చేశాను అన్నట్లు ఫీలింగ్ ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఎవరైతే తనేదో తనైతే చాలా బాధపడుతున్నారండి. పెళ్లి చేసుకున్నందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి అన్నట్లు ఫీల్ అవుతున్నారు. ఓకే. ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే సో ఆ భార్య తన భార్య లేకుంటే తన భర్త కరెక్ట్ కాదు అని చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ మెజిషియన్. ఓకే, తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. తనకి ఏది కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాడు అనమాట. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ ది స్టార్. ఓకే, తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. అందుకని తను మారాలి అనుకుంటున్నాడు. తను తనందుకే తనే కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలి, చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ 9 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, తనకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నాడు. ఈ స్లీప్లెస్ నైట్స్ తను భరించలేకపోతున్నాడు అనమాట. ఓకే, ఇది అండి తన ఫీలింగ్స్. ఇది చాలా తనకు మ్యారేజ్ జరిగింది. సో ఆ థర్డ్ పార్టీ, సో నాకు ఇక్కడైతే ఎక్కువగా ఎవరు కనిపిస్తున్నారంటే థర్డ్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ మీ మీ పర్సన్ యొక్క మీ పర్సన్ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ అనమాట. గివ్ మీ ది క్లారిటీ ఫర్ ది ఫస్ట్ ది ఫస్ట్ సెట్ ఆఫ్ కోర్స్ యూనివర్స్. ఎందుకు తను మ్యారేజ్ అయినందుకు ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడు? అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఇంకా కర్మబంధం, అది కర్మ వలన తనకు మ్యారేజ్ అయింది అన్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఓకే, మీ పర్సన్కి మ్యారేజ్ అయింది అండి. మీ పర్సన్కి మ్యారేజ్ అయింది. లేదు అంటే మీ పర్సన్కి మ్యారేజ్ కాలేదు అంటే మీ పర్సన్కి ఇంకొక మ్యారేజ్ చేయాలి అని చూస్తున్నాడు. మీ పర్సన్కి ఇంకొక మ్యారేజ్ చేయాలి అని చూస్తున్నాడు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అతనికి. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళిపోవాలి, నాకు బౌండరీస్ ఉన్నాయి, ఎలా వెళ్ళిపోవాలని కూడా ఆలోచిస్తున్నాడు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫస్ట్ సెట్ అగైన్. తర్వాత మిమ్మల్ని చేసినా కూడా యూజ్ ఉండదు. సో మిమ్మల్ని చేసినా కూడా యూజ్ ఉండదు. సో మీరు మీ పార్ట్నర్ ఇద్దరు ట్విన్ ఫ్లేమ్స్ అని ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యింది ఆల్రెడీ, లేకపోతే మీ థర్డ్ పార్టీ వల్ల విడిపోయారు అంటే తను అక్కడ హ్యాపీగా లేరండి. తను అక్కడ అస్సలు హ్యాపీగా లేరు. మీరిద్దరే ట్విన్ ఫ్లేమ్స్ అని ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని లాస్ అయినాను అని ఫీల్ అవుతున్నారు. ఓకే, మేము చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాక బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఉంది. మీకోసం ఎదురు చూస్తున్నారు. బట్ మీ దగ్గరికి వస్తే మీరు క్వశ్చన్ చేస్తారేమో అని భయము. అందుకనే ఏం చెప్పుకోకుండా సైలెంట్గా ఉంటున్నారనమాట. తను హీల్ అవ్వడానికి ట్రై చేసుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చేసుకుంటున్నారు. టైం కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. టైం అంతా అయిపోతుంది. సో వర్క్ కూడా చేస్తున్నారు. సో మీకు బ్యాలెన్స్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ వలన అబ్సెస్డ్గా ఫీల్ అవుతున్నారు. మీ గురించి అన్ని ఆలోచనలు. తర్వాత తను మీకు లైఫ్లోకి రావాలి అంటే ఇక్కడ మానిటరీ ప్రాబ్లం ఉంది, డబ్బుల ప్రాబ్లం ఉంది.
అయినా కూడా మీకు స్టెబిలిటీ ఇవ్వటానికే వస్తున్నారు. ఒకటైతే డిసైడ్ అయిపోయారు. తను ఆ థర్డ్ పార్టీ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు. తను మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎండ్ అయిపోతే బావుండు అనుకుంటున్నారు. ఒక క్లారిటీ అయితే వచ్చింది. మీకు ఖచ్చితంగా ఒక ఆఫర్ చేస్తాను. మీకు ఆఫర్ చేయాలని ఉన్నారు. తర్వాత కానీ మిమ్మల్ని తను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సో, మీ మీ దగ్గరికి రావాలి. సో, వాళ్ళ థర్డ్ పార్టీ ఒక మనీ మైండెడ్ పర్సన్ అనమాట. థర్డ్ పార్టీ ఒక మనీ మైండెడ్ పర్సన్. తన భార్య చాలా మంచిది కాదు ఆ థర్డ్ పార్టీ. ఎప్పుడూ డబ్బుల కోసమే విసిగిస్తూ ఉంటుంది. సో, తను నన్ను వదిలేస్తుందా? వదిలేయదా? మీ పర్సన్ బాగా డబ్బులు సంపాదించే పర్సన్ అనమాట. సో, మీ పర్సన్‌ని ఖచ్చితంగా వదలదనమాట. ఎందుకంటే వదిలేస్తే మళ్ళీ తనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు? సో, మీతో ఫ్యామిలీ పెట్టాలి అని ఉంది. కానీ చూస్తే ఆ థర్డ్ పార్టీతో ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది గదా! ఎలా వదిలించుకోవాలి? మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది. మీరే తన సోల్‌మేట్ అని ఉంది. కానీ ఎలాగా మొత్తం అంతా స్మాష్ అయిపోయింది. నేనేం చేసినా ఏం లాభము? సో, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ ఒక ఆలోచన అయితే వచ్చింది. సో, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మాట వినరు. ఏం చేయాలి? ఎలా చేయాలి? మీకోసం వెతుకుతున్నారు. మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. కానీ చాలా భయాలు, ఆందోళనలు ఉన్నాయి. కానీ అందుకనే మనసులోనే ప్రేమ పెట్టుకొని బయటికి ఏమీ చెప్పుకోకుండా ఉన్నారు. ఒకసారి మీ దగ్గరికి వచ్చేసి మాట్లాడాలనిపిస్తుంది. పాజిటివ్ థాట్స్ ఉంటాయి. ఒకసారి నెగెటివ్ థాట్స్ ఉంటాయి. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ మామూలు పార్టీ కాదు. చాలా మోసగత్తే. కానీ నేను వదిలేసినా కూడా మా ఇంట్లో ఏదో ఒకటి ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసో, లేకపోతే ఏదో ఒకటి చేసో నన్ను వదలదు. నన్నింకా నన్ను వదలదు ఆ అమ్మాయి అంటూ తను భయపడుతున్నాడనమాట. సో, తనకు మీతోనే ఫ్యామిలీ పెట్టాలి అని ఉంది. దానికోసం టెంపరరీ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి గానీ, పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదు. దేవుడిని ప్రార్థిస్తున్నారు. మీ దగ్గర ప్యాషనేట్‌గా రావాలనే చూస్తున్నాడు. కానీ అది జరగదేమో అనుకోని ఛాన్స్ ఒకవేళ గాడ్ ఇస్తున్నా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారనమాట. అందుకని సర్లే లాజికల్‌గా ఉందాము. ఏదో నా కర్మ అనుకుంటే అలాగే ఉండిపోయినారు. మీరే తన లైఫ్‌లో సన్ అని తెలుసు. కానీ థర్డ్ పార్టీ ఉంది. ఆ థర్డ్ పార్టీ నుంచి నేను ఎలాగా బయటికి రావాలి? సో, అది చాలా భయపడుతున్నాడు. ఆ థర్డ్ పార్టీ మిమ్మల్నితో కలవనివ్వదు అని ఫీల్ అయిపోతున్నాడు. ఆ థర్డ్ పార్టీని ఎలా అయినా మోసం చేయాలి, గెలవాలి అనుకుంటున్నారు. అందుకనే తన మనసులోనే తనకి చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఏదో గొడవ కూడా పడుతున్నారు. సో, మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతున్నారు. మీతో సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చేసేయాలి. మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఒంటరిగా ఫీల్ అయిపోతున్నాడు. ఎవరింటారు నా మాటలు? నా మాటలు ఎవరు వినకపోవచ్చు. ఆ తర్వాత తను చాలా మీ దగ్గరికి ఆ చూజింగ్ అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే తన లైఫ్ అంత ఈజీగా లేదక్కడ. సో, మీకు న్యాయం చేయాలి. లేకుంటే వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అనుకుంటున్నారు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ చూజింగ్‌లో గూడా. మీతో కలిసి మీరు ఒప్పుకుంటారా లేదా అనేది ముఖ్యమైన భయం అనమాట. మీ మీ దగ్గరకొచ్చేయాలంటే వాళ్ళ భార్య, పిల్లల్ని గూడా వాళ్ళ పిల్లలు గూడా ఉన్నారేమో వాళ్ళందరినీ వదిలేసేసి రావాలి. సో, అది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాడు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీరు చాలా చూసుకున్నట్లున్నారు పాస్ట్‌లో. బట్ ఎలాగో పెళ్లి జరిగిపోయింది. సో, మీకు ఈక్వల్ అండ్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. సో, మీరే తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరే చాలా ప్రేమ ఇస్తారు అని అనుకుంటున్నారు. వావ్! మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీకోసం ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా వాళ్ళతో గొడవ పడి మీ దగ్గరకొచ్చేస్తారు. ఇదే అండి. మీ పర్సన్ అయితే అట్ లాస్ట్ మీ దగ్గరికి వచ్చేస్తాడు అనైతే ఉంది. సో, బీ హ్యాపీ. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. మీరు ఒకవేళ మీ గురించి కూడా చెప్పాను గదా! మీ పర్సన్ వస్తే మళ్ళీ మీరు వదిలేస్తారని. ఓకే. మీ పర్సన్‌కి మీ 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 పర్సన్‌ని మీరు క్షమించగలిగితేనే మీరు మీ పర్సన్‌ని రావాలి అనుకోండి. ఓకేనా? మీ పర్సన్‌ని మీరు కూడా సేమ్ అలాగే మోసం చేయాలి మీ పర్సన్ చేసినట్లు అని అనుకుంటే మీ లైఫ్ అయితే మంచిగా ఉండదు.
నిజంగా మీ లైఫ్ మంచిగా ఉండకపోవచ్చు. అందుకనే పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గానే జరుగుతాయి. ఓకేనా అండి? ఇది ఈరోజు రీడింగ్. చాలా అంటే చాలా లెంతీ రీడింగ్. నెక్స్ట్ టైమ్ నేను మరి ఇంత చేయకోకుండా ఐ విల్ చూస్. బట్ ఈరోజు రీడింగ్ చాలా బాగుంది కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నానండి. సో మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.